ఆర్డర్ ఆఫ్ అరేంజ్మెంట్. ఫస్ట్ క్వశ్చన్ మీరు నాకు కామెంట్ చేయండి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ 5 బాయ్స్. వసంత్ ఈస్ టాలర్ దెన్ మనోహర్ బట్ నాట్ టాల్ హ్యాస్ రాజు. ఓకేనా? నెక్స్ట్ జయంత్ ఈస్ టాలర్ దెన్ సురేష్ బట్ షార్టర్ దెన్ మనోహర్. హూ ఈస్ ద టాలెస్ట్ ఇన్ ద గ్రూప్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఈ క్వశ్చన్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే టాలర్, ఈ నాట్ టాల్ హ్యాస్. నెక్స్ట్ ఇందులో వచ్చేసి టాలర్, షార్టర్. ఇవనేవి చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్స్కి మనకు మీనింగ్ అంటే తెలియాలి. టాలర్ అంటే ఏంటిది, నాట్ టాల్ హ్యాస్ అంటే ఏంటిది, టాలర్ మళ్ళీ షార్టర్. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే టాలర్ని గ్రేటర్ దెన్ సింబల్ తోటి రిప్రజెంట్ చేయాలి. షార్టర్ని వచ్చేసి మనం లెస్ దెన్ సింబల్ తోటి రిప్రజెంట్ చేయాలి. సో అలా అయితే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో మనకు అండర్స్టాండింగ్ అనేది వస్తుంది, క్వశ్చన్ అనేది అర్థమవుతుంది. సో నాట్ టాల్ హ్యాస్ అంటే అంత పొడుగు కాదు. సో దాని అర్థం ఏంటిది, షార్టర్ సింబల్ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏముంది, వసంత్ ఉంది. వసంత్ టాలర్ అంటే గ్రేటర్ దెన్ సింబల్. మనోహర్ నాట్ టాల్ హ్యాస్ అంటే షార్టర్ ది సింబల్ యూజ్ చేయాలి. నాట్ టాల్ హ్యాస్ రాజు. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లైన్లో ఏముంది, జయంత్ టాలర్ అంటే గ్రేటర్ దెన్ సింబల్. నెక్స్ట్ ఏముంది, సురేష్ షార్టర్ దెన్ మనోహర్. ఓకేనా? ఇప్పుడు మనకి క్వశ్చన్ని మనం రాసుకున్నాం ఒక దానిలో. ఇప్పుడు మనం దీన్ని రీఅరేంజ్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ మీరు అసెండింగ్ ఆర్డర్లనన్నా అరేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే డిసెండింగ్ ఆర్డర్లనన్నా అరేంజ్, రెండిట్లో మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ వస్తుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని నేను పెద్ద నుండి చిన్నదానికి అరేంజ్ చేస్తున్నా. ఓకేనా? గ్రేటర్ సింబల్. ఓకేనా? ఇది గ్రేటర్ సింబల్. సో ఇదే సింబల్ వైజ్గా అంటే పెద్ద నుండి చిన్న ఆర్డర్లో నేను అరేంజ్ చేస్తాను. సో ఇప్పుడు మనకు చూసుకుంటే ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ ఉంది, ఇక్కడ గ్రేటర్ సింబల్ ఉంది. ఇవి రెండింటిని మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న ఈ లెస్ దెన్ సింబల్ని నేను చేంజ్ చేస్తున్నాను. సో లెస్ దెన్ సింబల్ చేంజ్ చేయాలంటే సో ఫస్ట్ రాజు వస్తుంది. ఓకేనా? సో ఇది ఇలా ఉంది కదా, ఇలా ఉన్న దాన్ని నేను లెస్ దెన్ సింబల్ని కాస్త నేను గ్రేటర్ దెన్ సింబల్కి చేంజ్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ రాజు వస్తుంది, తర్వాత వసంత్, మనోహర్ వస్తుంది. వసంత్ తర్వాత మనోహర్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఇది లెస్ దెన్ సింబల్లో ఉంది. సో దీన్ని నేను గ్రేటర్ దెన్ సింబల్కి చేంజ్ చేస్తే ఇది ఫస్ట్ వస్తుంది, మనోహర్ తర్వాత జయంత్ తర్వాత సురేష్. ఓకేనా? నేను ఇక్కడ వచ్చేసింది రాజు, వసంత్, మనోహర్ తర్వాత ఏమొస్తుంది, జయంత్, సురేష్. సో ఇప్పుడు మన క్వశ్చన్లో అడిగింది ఏంటిది, హూ ఈజ్ ద టాలెస్ట్ ఇన్ ద గ్రూప్? టాలెస్ట్ ఇన్ ద గ్రూప్ అంటే ఎవరు, రాజు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.